సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత బిల్ పాస్ చేసుకున్నారు. యాక్ట్గా అయింది. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పాట్నా హైకోర్టు అడ్డంకులు సృష్టించాయి. 65% రిజర్వేషన్లు. Solution to break the 50% ceiling on reservation. One is keeping reservation related law in 9th schedule Indian Constitution. Second is amendment article 15(4), 16(4), 243 D6. బీసీ రిజర్వేషన్ సంబంధించి తెలంగాణలో ఒక ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మన హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ సంఘాలన్నీ ఒక్కసారిగా కదలిక వచ్చింది. బంధులు ఆందోళన దిశగా కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అసలు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, ఎట్లా రిజర్వేషన్లు వస్తాయనే అంశం మీద ఓబీసీ స్టూడెంట్ యూనియన్ నేషనల్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా ఈ బీసీలకు జరుగుతున్న ఇక్కడ అన్యాయం మీద ఎవరు మాట్లాడట్లేదు? ఎందుకు? ఓన్లీ బీసీలే 4-5 సంఘాలు, 4-5 తప్పితే ఎవరు మాట్లాడట్లేదు. ఓసీలు మాట్లాడలేదు. వాళ్ళకు ఏబీసీ రిజర్వేషన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు అడ్డుకోలేదు. మళ్ళీ మా రిజర్వేషన్ అప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది వీళ్ళు అంటున్నారు. అంటే మేము కూడా అదే అడుగుతున్నాం అన్న. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో మా ఓన్లీ ఆర్గనైజేషను సుప్రీంకోర్టులో వాదనలు కూడా వినిపించాం. మీరు ఏ బేసిస్ మీద ఇస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అంటే మాకు బీసీలకు ఒక కమిషన్ బేస్డ్గా ఇచ్చారు, మండల్ కమిషన్ బేస్డ్గా ఇచ్చారు. అలా ఏ బేసిస్ మీద ఇచ్చారని మేము ఆర్గ్యుమెంట్ ఇచ్చాం. అంటే వ్యతిరేకంగా కాదు, మేమేమన్నా అంటే ఏ లాజిక్తో, ఏ డేటాతో, ఏ కమిటీ, ఏ కమిషన్ ఇచ్చారు అనేసి అప్పుడు చెప్పాం. కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇది విద్యా ఉద్యోగాల్లో లక్షల మంది బీసీలకు ఉపయోగపడే రిజర్వేషన్ అంశం ఇది 42%. మేమేం చెప్తున్నాం, మేము అంటే అన్ని మోడల్స్ స్టడీ చేసాం. దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్ మోడల్ ఏదైతే ఉందంటే అది తమిళనాడు మోడల్. ఏదైతే తమిళనాడులో 69% రిజర్వేషన్ని 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారో విద్యా ఉద్యోగాల్లో, ఆ మోడలే మనకు పనికొస్తుంది. ఎందుకంటే బీహార్ మోడల్ ఇలాగే వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత బిల్ పాస్ చేసుకున్నారు. యాక్ట్గా అయింది. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పాట్నా హైకోర్టు అడ్డంకులు సృష్టించాయి. 65% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ ఓబీసీ, ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అంటే ఎంబీసీలకు 65% రిజర్వేషన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓన్లీ 13% రిజర్వేషన్లే ఉన్నాయి. ఇక్కడ 27% రిజర్వేషన్లు అమలు చేయాలనేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. అలాగే ఇక్కడ 42% కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో ఈరోజు వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నారనేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే మన ఉద్యమం అన్నది 42% బీసీ ఉద్యమం అన్నది ముఖ్యంగా గ్రామాల్లోకి చేరాలి. ఈరోజు కదలిక వచ్చింది. 10 ఏళ్ల నుంచి ఉన్న బీసీ మూమెంట్ వేరే, ఈరోజు ఉన్న మూమెంట్ వేరే. ఎందుకంటే బీసీలు ఇప్పుడే మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా వచ్చారు. ఉస్మానియా జాక్ కూడా ఫామ్ అయింది. అక్కడ బీసీ జాక్, స్టూడెంట్ జాక్ ఫామ్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ధూమ్ధామ్ కార్యక్రమం 31వ తారీఖు ఉంది. పాలమూరు యూనివర్సిటీలో ఉంది. అలా యూనివర్సిటీల్లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తీసుకుని వెళ్ళాలి. తెలంగాణ మూమెంట్లో ఎలా అయితే విద్యార్థులు కీలక పాత్ర పోషించారో అదేవిధంగా ఈ బీసీ ఉద్యమంలో కూడా విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తుందని ఆ పాత్రలో ఆ దీంట్లో ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో ఆ విద్యార్థి సంఘం కూడా కీలక పాత్ర పోషిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. సోదరులరా, నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, ఉస్మానియా జేఏసీ. నిన్న కొన్ని బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం తెలవకుండా మాట్లాడుతున్నారు. మేము 40 సంవత్సరాలకు మేమే బీసీ సంఘానికి హోల్డర్స్ అనేటట్టు మాట్లాడుతున్నారు. అవసరమైతే కొన్ని సందర్భాలలో ఎత్తుగడలు అని అంటున్నారు. కొన్ని సందర్భాలలో ఇది మా యొక్క ఐక్యత అని చెప్తున్నారు. అయ్యా పెద్ద మనుషులారా, మీకు ఒకటి చెప్తున్నాం. నీ మధ్యలో నా మధ్యలో భారత రాజ్యాంగం ఉన్నది. దాదాపు ఈ రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా భారతదేశంలో 8 రాష్ట్రాలు కొట్టేసినాయి. ఆ అనుభవాలు మన ముందల స్పష్టంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొట్టేసారు. తర్వాత బీహార్లో నిన్న మన జరిగిన కులగణన కొట్టేసారు. మహారాష్ట్రలో కొట్టేసారు. ఇవన్నీ చూసుకోకుండా మీరు ప్రభుత్వాల మాటలని కాంగ్రెస్ పార్టీ మాట వింటారు, ఒక ఆయన బీజేపీ పార్టీ మాట వింటుంటారు. ఇది కాదుగా మనం రాజ్యాంగం రిజర్వేషన్లు సాధించాలంటే. రిజర్వేషన్ల కోసం ఏం చెప్తున్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్? Solution to break the 50% ceiling on reservation. One is keeping reservation related law in 9th schedule Indian Constitution. Second is amendment article 15(4), 16(4), 243 D6, 243 T6 to provide proportionate reservation to population of society and educationally backward classes అని చెప్తున్నది. ఇది స్పష్టంగా చెప్తున్నది రాజ్యాంగంలో. దీన్ని చూసుకోకుండా మాట్లాడితే చాలా కష్టం. అట్లే కాకుండా భారతదేశంలో తమిళనాడు అనేది ఒక రాష్ట్రం ఉన్నది మన మధ్యలో. వాళ్ళు ఏ విధంగా సాధించుకున్నారో ఆ విధంగానే మనం రిజర్వేషన్లు సాధించుకోవాలి. అది మన మోడల్. అందుకు ఈశ్వరయ్య సారు, చిరంజీవి సారు, విశారదన్ మహారాజు
మా ఏఐఓబీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కిరణ్ మొదటి నుండి చెప్తున్నాం, మేము 9th షెడ్యూల్కే కట్టుబడి ఉన్నాం. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి రిజర్వేషన్లు అని చెప్తున్నాం. అందుకే మా ప్రయత్నం. ఆ రకంగా మేము ఈ రోజు నుంచి గ్రామాలకు వెళ్తాం, మండల కేంద్రాలకు వెళ్తాం, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్తాం, కలిసి వచ్చే సంఘాలందరినీ కలుపుకుంటాం. భావసారూప్యతగల శక్తులతోటి మా ఐక్య పోరాటాలు కొనసాగిస్తాం. ఈ ఉద్యమం ఏ ఉద్యమమైనా బలోపేతం కావాలంటే మీ భావజాలం అంటే వాళ్ళకి బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏందో బీసీలకు తెలవాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద భావజాలాన్ని తీసుకుపోవడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఎవరిది వారుగా పోరాడితే ఉద్యమం ముందుకెళ్ళదు కదా. తెలంగాణ ఉద్యమం మన ముందు మోడల్ ఉంది. ఒక పాటల ద్వారా, ధూమ్ధాం ద్వారా, ఆటల ద్వారా భావజాలం తెలంగాణ ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో జనాలకు తెలిసింది. ఇప్పుడు బీసీలకు జరుగుతున్న నష్టం తెలియజేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? అందుకే సార్ మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. అందుకే సార్ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సారు ఎక్కడ పుట్టలు ఉన్నాయి, ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగాలు నష్టపోయినాయి, ఎక్కడ నీళ్ళ శాతం ఎంత, తెలంగాణ అభివృద్ధికి వనరులేంది, రోడ్లకు అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ ఏందని శోధించి సాధించి జీవితం మొత్తం జయశంకర్ సారు పుస్తకాలు తీసిండు, ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోయిండు. అట్లనే చిరంజీవి సారు రిటైర్డ్ ఐఏఎస్ ఆ స్థాయిలోనే లెక్కలన్నీ తీసుకొచ్చింది. బీసీలు ఎందుకు వెనుకబడ్డారు, మీడియా రంగంలో ఎందుకు వెనుకబడ్డారు, కాలేజీలలో ఎందుకు వెనుకబడ్డారు, వ్యాపార రంగాల్లో ఎందుకు వెనుకబడ్డారు, ఈ సంపద అంతా ఎవరి దగ్గర ఉన్నది అని ఒక జయశంకర్ సార్ మాదిరిగానే ఒక పుస్తకం తీసిండు. అంతేకాకుండా ఏ ఉద్యమం నడవాలన్న ప్రపంచంలో భావవాదం అనేది ఇంపార్టెంట్. ఈరోజు దేశంలో అంబేద్కర్ ఐడియాలజీకి పుస్తకాలు ఉన్నాయి, సెంట్రల్స్ ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, నాలెడ్జ్ సెంటర్లు ఉన్నాయి. కానీ బీసీలకు నాలెడ్జ్ సెంటర్ లేదు. అందుకు చిరంజీవి సారు ఇసా ఇజ్జత్ ఉక్మత్ అనే ఓ పుస్తకాన్ని తీసుకొచ్చిండు. అందులో తెలంగాణలో మన ఇస్సా ఎంత, మన వాటా ఎంత, మన అధికారం ఏంటి, మన ఆత్మగౌరవం ఏంటి అనేది స్పష్టంగా ఆ పుస్తకంలో ఇంతవరకు ఏ కులాలు అందిపుచ్చుకున్నాయి, చట్టసభల్లోకి వెళ్ళారు, ఏ కులాలు సర్పంచులు అయ్యారు అనేది పుస్తకాల్లో నీట్గా క్లియర్గా టేబుల్తో ప్రభుత్వ వెబ్సైట్ సమాచారాలతో నీట్గా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అంటే ఆయన నేతృత్వంలో ఆ భావజాలాన్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% సార్. ఎవరైతే బీసీ ఉద్యమం కోసం ఓ శాస్త్రీయబద్ధంగా ఆలోచిస్తారో వారితోటే మా గమనం ఉంటుంది, వారితోటే మేము గ్రామాల్లోకి వెళ్తాం, ఆ విధంగానే యూనివర్సిటీలను కదిలిస్తాం, ఆ విధంగానే మేము ముందుకు పోతాం. ఓకే, ఇది మొత్తానికి బీసీ ఉద్యమం అయితే కార్యరూపం దాల్చింది. ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో ఎట్లాంటి మనకు అమెండ్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా ముందుకెళ్తే రిజర్వేషన్ సాధ్యమవుతుంది అనే దాని మీద వీళ్ళంతా కలిసి ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.